కెనడాలో కాస్కో అంటే డబ్బులు వదిలించుకోవడానికి వచ్చినట్టే. ఇప్పుడు కాస్కోకి వచ్చేసా ఫ్రూట్స్ ఓట్స్ కొందామని. కానీ ఈ రోజు ఏం కొంటానో చూద్దాం రండి. హాలోవిన్ వచ్చేస్తుంది కదా, ఇక్కడ ఎక్కడ చూసినా ఇలాంటి దయాలు దర్శనమిస్తున్నాయి. సర్లే, మనం వచ్చిన పని చేసుకుందాం ముందు. దుబాయ్ చాక్లెట్ చూడండి, ఇది $23 ఉంది. ఇక్కడ పీచ్ ఉంది. ఈ ఫ్రూట్ పిల్లలు తినరు కదా, సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాంలే. పైనాపిల్ ఉంది, కానీ ఇప్పుడే గొంతు గరగరా ఉంది. మళ్ళీ తింటే ఎందుకులే తంటాలు. అవకాడోస్ ఓన్లీ బ్రెడ్లో తినగలం, ఇంట్లో బ్రెడ్ కూడా లేదు, ఎందుకులే తీసుకోవడం. అబ్బా, గ్రేప్స్ భలే ఫ్రెష్గా ఉన్నాయి, కానీ తీయగా ఉంటాయో లేదో, ఎందుకులే రిస్క్. అరే, గోల్డెన్ కివీ ఉంది, కానీ రేట్ ఎక్కువ ఉంది. ఆపిల్ తిని తిని మొన్నటి వరకు బోర్ కొట్టేసింది. సరే వద్దులే. పియర్ బాగున్నాయి, కానీ పెద్ద ప్యాకెట్ ఉంది, సో వద్దు. బనానా మరీ పచ్చిగా ఉన్నాయి, ఇప్పుడు తీసుకెళ్ళినా కూడా తినలేం. వీటి పేరు ప్రూన్స్ అంట, ఇవి ఎలా తినాలో కూడా తెలియదు, ఎందుకులే మనకి రిస్క్. ఇవి లోగన్ అంట, ఇవి మీకు తెలిస్తే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, నేను ట్రై చేస్తా. ఇంకా స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్ ఇంకా ఇంట్లోనే ఉన్నాయి. సరే వద్దులే, వేరే తీసుకుందాం. గుమ్మడికాయలు హాలోవాన్కి పనికొస్తాయి, ఇంత పెద్ద సైజులో ఉన్నాయి, మనకు అవసరం లేదు ఇప్పుడు. అరే, ఇక్కడ పుచ్చకాయలు ఉన్నాయి, కానీ ఇంతవరకు మోసుకెళ్లే లోపు నేను అయిపోతా. అట్లీస్ట్ ఐస్ క్రీమ్ అన్నా తీసుకుందాం, కానీ 8 లీటర్స్ బకెట్ ఉంది. ముందే వింటర్ స్టార్ట్ అవుతుంది, ఇంత పెద్ద బకెట్ తీసుకొని నేను వేస్ట్ చేయడం ఎందుకులే. ఓట్స్ ఫ్రూట్స్ తీసుకుందాం అనుకున్నా, లాస్ట్కి జ్యూస్ తీసుకున్నాం. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? మీరు కూడా ఇలానే ఒకటి కొనడానికి వచ్చి ఇంకోటి కొంటారా? కామెంట్ చేసి నాకు చెప్పండి. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా.